వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సామాజిక దూరం అంటే 6 అడుగులు కాదు, 26 అడుగులు. అప్పుడు మాత్రమే కరోనా మహమ్మారి నుండి సురక్షితంగా ఉండగలుగుతాం. కరోనా తన వ్యాప్తి 26 అడుగుల విస్తీర్ణంలో ఉంచుతుంది. అత్యవసరాలకు మాత్రమే బయటకు రండి. కరోనాకు దూరంగా ఉండండి. సామాజిక దూరం పాటిస్తూ మీ కుటుంబాన్ని మీరే రక్షించుకోండి. భారత ప్రభుత్వ జనహితార్థం జారీ చేయడమైనది. ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ వేదికలో 2021వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వచ్చిన కాపుకుల వివాహ సంబంధాలను వివాహ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది. ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మీ ముందుకు తీసుకువస్తున్న ప్రతి వివాహ సమాచారం పూర్తి ఉచితంగా అందిస్తున్నదే. మీరు పంపే ఎటువంటి ఫిర్యాదైనా వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నెంబర్ 7702694408కి మాత్రమే పంపాలి. 24 గంటల్లో మీ సమస్యకు తగ్గ పరిష్కారం లభిస్తుంది. ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ వేదిక యూట్యూబ్ ప్రసారాలను చూసే ముందు వివాహ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రసారాలలో ప్రారంభంగా కాపు బలిజ కులానికి చెందిన అబ్బాయి వివాహ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది. 29 సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు బలిజ కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ వి నంబర్ 1612. అబ్బాయి వివాహ స్థితి అన్మ్యారీడ్. అబ్బాయి పేరు పని కార్తీక్. తల్లిదండ్రుల పేర్లు మోహనరావు, ఆదిలక్ష్మి. పుట్టిన తేదీ 15 జూలై 1991 సంవత్సరంలో ఉదయం 6 గంటలకు కందుకూరు పట్టణంలో మఖా నక్షత్రం 4వ పాదంలో సింహరాశిలో జన్మించారు. వీరి గోత్రం కుసుమశర గోత్రం. ఫెయిర్గా ఉంటారు. ఎత్తు 5'7". ఎంఏ చదివారు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ నెల జీతంగా 25,000 రూపాయలను సంపాదిస్తున్నారు. వీరికి ఆస్తిపాస్తులుగా 3 అంతస్తుల బిల్డింగు, 4 ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి. వీరు తన జీవిత భాగస్వామి నుండి కోరుకునేది టీచర్ ట్రైనింగ్ కోర్సు చదివి సాంప్రదాయమైన కుటుంబంలోని కాపు కులానికి చెందిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. చదువు ఏదైనా డిగ్రీ చదివి ఉద్యోగం ప్రస్తావించటం లేదు. వయసు వ్యత్యాసాన్ని 1 నుంచి 3 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసాన్ని 5.4+ కోరుతున్నారు. వీరికి కుల పట్టింపు ఉంది. కాపు కులానికి చెందిన అమ్మాయి మాత్రమే కావాలి అని కోరుతున్నారు. వీరు కోరుకునే ప్రదేశం ప్రకాశం, గుంటూరు, నెల్లూరు తదితర ప్రాంతాల్లోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి. ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం. 29 సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ వి నంబర్ 1613. ఈ అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్. అబ్బాయి పేరు వీరశివ. తల్లిదండ్రుల పేర్లు వెంకట నాగేశ్వరరావు, నాగమణి. 8 జూన్ 1991 సంవత్సరంలో ఉదయం 6:30 రాజమండ్రి పట్టణంలో రేవతి నక్షత్రం 2వ పాదంలో మీనరాశిలో జన్మించారు. వీరి గోత్రం పైడిపాల గోత్రం. మీడియంగా ఉంటారు. ఎత్తు 5'6". ఇంటర్మీడియట్ చదివారు. గార్మెంట్స్లో సేల్స్ ప్రమోటర్గా జాబ్ చేస్తూ నెల జీతంగా 20,000 రూపాయలను సంపాదిస్తున్నారు.
వీరికి ఆస్తిపాస్తులుగా సొంత ఇల్లు పొలము కలిగి ఉన్నారు. వీరు తన జీవిత భాగస్వామి నుండి కోరుకునేది ఇంటరు లేదా డిగ్రీ చదివిన సాంప్రదాయమైన కుటుంబంలోని కాపు కులానికి చెందిన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. అమ్మాయి చదువు ఇంటరు లేదా డిగ్రీ చదివిన అమ్మాయి కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసాన్ని 1 నుంచి 6 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసాన్ని 5.4+ కోరుతున్నారు. వీరికి కుల పట్టింపు ఉంది. కాపు కులానికి చెందిన అమ్మాయి మాత్రమే తన జీవిత భాగస్వామిగా కావాలి అంటున్నారు. కోరుకునే ప్రదేశం ఆంధ్రాలోని ఏ ప్రదేశం నుంచి అయినా అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి. ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం. 30 సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు తెలగ కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోడ్ V నెంబర్ 1614. వివాహ స్థితి అన్మ్యారీడ్. అబ్బాయి పేరు యశ్వంత్. తల్లిదండ్రుల పేర్లు కృష్ణ, సుశీల. 16 డిసెంబర్ 1990 సంవత్సరంలో ఉదయం 7:30 తిరువూరు కృష్ణా జిల్లాలో జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం వృశ్చిక రాశిలో జన్మించారు. వీరి గోత్రం పైడిపాల గోత్రం. ఫెయిర్గా ఉంటారు. ఎత్తు 5'8". బీటెక్ చదివారు. ఇండియన్ నావీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తూ నెల జీతంగా 30,000 రూపాయలను సంపాదిస్తున్నారు. వీరు ఆస్తిపాస్తులుగా 3 నుంచి 4 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నారు. వీరు అమ్మాయి నుండి కోరుకునేది కుటుంబంలో జ్యేష్ఠ అమ్మాయి మినహాయించి సాంప్రదాయమైన రైతువారీ కుటుంబంలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. చదువు ఏదైనా డిగ్రీ చదివిన అమ్మాయి కావాలి అంటున్నారు. వయసు వ్యత్యాసాన్ని 1 నుంచి 6 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసాన్ని 5.3 నుంచి 5.7 వరకు కోరుకుంటున్నారు. వీరికి కుల పట్టింపు ఉంది. కాపు కులానికి చెందిన అమ్మాయి మాత్రమే వీరి జీవిత భాగస్వామిగా కావాలి అంటున్నారు. కోరుకునే ప్రదేశం తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా మరియు కృష్ణా, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి. ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం. 30 సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోడ్ V నెంబర్ 1515. అబ్బాయి వివాహ స్థితి అన్మ్యారీడ్. అబ్బాయి పేరు తారకేశు. తల్లిదండ్రుల పేర్లు అప్పారావు, సింహాచలం. పుట్టిన తేదీ 17 అక్టోబర్ 1989 సంవత్సరంలో రాత్రి 8:09 మధ్యకాలంలో విశాఖపట్నం సిటీలో రేవతి నక్షత్రం 3వ పాదంలో మీనరాశిలో జన్మించారు. వీరి గోత్రం నాగుల గోత్రం. చామనచాయిగా ఉంటారు. ఎత్తు 5'1". కెమికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పొంది ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తున్నారు. వీరు నెల జీతంగా 20,000 రూపాయలను సంపాదిస్తున్నారు. వీరు ఆస్తిపాస్తులుగా 3 ఎకరాల పొలం, 2 ఓపెన్ ప్లాట్స్ కలిగి ఉన్నారు. వీరు తన జీవిత భాగస్వామి నుండి కోరుకునేది 10వ తరగతి లేదా ఇంటర్ చదివి సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. చదువు 10th క్లాసు లేదా ఇంటర్ కోరుకుంటున్నారు. వయసు వ్యత్యాసాన్ని 1 నుంచి 6 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసం 5 నుంచి 5.1 వరకు కోరుతున్నారు. వీరికి కుల పట్టింపు ఉంది. కాపు కులానికి చెందిన అమ్మాయి మాత్రమే కావాలి అని కోరుతున్నారు. వీరు కోరుకునే ప్రదేశం వైజాగ్, తుని పరిసర ప్రాంతాల్లోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి. ఆంధ్ర తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం. 35 సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు కులానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోడ్ V నెంబర్ 1616. ఈ అబ్బాయి యొక్క వివాహ స్థితి 2వ వివాహానికి ఉన్నారు. ఈ అబ్బాయి పేరు రాజప్ప. తల్లిదండ్రుల పేర్లు శివశంకర్, పార్వతమ్మ. పుట్టిన తేదీ 26 ఆగస్టు 1985 సంవత్సరంలో ఉదయం 8:30 మదనపల్లిలో పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో ధనుర్రాశిలో జన్మించారు. వీరి గోత్రం రేపనోళ్ల గోత్రం.
చామనచాయిగా ఉంటారు. ఎత్తు 5'6", 7వ తరగతి చదివారు. మగ్గం చేనేత పని ఉద్యోగంగా చేస్తూ నెల జీతంగా 25,000 రూపాయలను సంపాదిస్తున్నారు. వీరు అమ్మాయి నుండి కోరుకునేది ఇళ్ళ రకం కోరుకునే పెద్దంటి అమ్మాయి, సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. చదువుతో నిమిత్తం లేని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసాన్ని 1 నుంచి 6 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసాన్ని 5 నుంచి 5.6 వరకు కోరుకుంటున్నారు. వీరికి కుల పట్టింపు ఉంది. కాపు కులానికి చెందిన అమ్మాయి మాత్రమే తన జీవిత భాగస్వామిగా కావాలి అంటున్నారు. కోరుకునే ప్రదేశం ఆంధ్ర, తెలంగాణలోని పరిసర ప్రాంతాల్లోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి. ఆంధ్ర, తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం. 22 సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అబ్బాయిని వెతుకుతున్న కాపు కులానికి చెందిన అమ్మాయి వివాహ ఛానల్ కోడ్ V నంబర్ 1617. వివాహ స్థితి అన్మ్యారీడ్. అమ్మాయి పేరు సూర్యప్రభ. తల్లిదండ్రుల పేరు నారాయణ, లక్ష్మి. పుట్టిన తేదీ 6 ఫిబ్రవరి 1998 సంవత్సరంలో మధ్యాహ్నం 3:30 నిమిషాలకు తుని పట్టణంలో రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించారు. వీరి గోత్రం పైడిపాల గోత్రం. చామరచాయిగా ఉంటారు. ఎత్తు 5'4", బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నారు. ఈ అమ్మాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినవారు. అబ్బాయి నుండి కోరుకునేది చదువుకున్న, వెల్ సెటిల్డ్ అయిన, ఉద్యోగం చేసే కాపు కులానికి చెందిన అబ్బాయి మాత్రమే తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. చదువు ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ చదివిన అబ్బాయి కావాలంటున్నారు. ఉద్యోగం, జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి అంటున్నారు. జీతం 20,000 లేదా ప్లస్ కోరుకుంటున్నారు. వయసు వ్యత్యాసాన్ని 1 నుంచి 6 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసం 5.5 నుంచి 6 వరకు కోరుకుంటున్నారు. వీరికి కుల పట్టింపు ఉంది. కాపు కులానికి చెందిన అబ్బాయి మాత్రమే తన జీవిత భాగస్వామిగా కావాలి అంటున్నారు. కోరుకునే ప్రదేశం ఆంధ్ర, తెలంగాణలోని తెలుగు అబ్బాయి కావాలి అని కోరుతున్నారు. ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి. ఆంధ్ర, తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం. 38 సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు కులానికి చెందిన అబ్బాయి వివాహ ఛానల్ కోడ్ V నంబర్ 1618. ఈ అబ్బాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్. అబ్బాయి పేరు వీరబాబు. తల్లిదండ్రుల పేర్లు రామకృష్ణ, వెంకటలక్ష్మి. పుట్టిన తేదీ 6 సెప్టెంబర్ 1982 సంవత్సరంలో అర్ధరాత్రి 12 గంటలకు రాజమండ్రి సిటీలో రేవతి నక్షత్రం 3వ పాదం మీనరాశిలో జన్మించారు. వీరి గోత్రం జనపాల గోత్రం. అబ్బాయి చామనచాయిగా ఉంటారు. ఎత్తు 5'6", BCA చదివారు. కంప్యూటర్ ఇంజనీర్గా జాబ్ చేస్తూ నెల జీతంగా 20,000 రూపాయలను సంపాదిస్తున్నారు. వీరికి ఆస్తిపాస్తులుగా కాకినాడ ప్రాంతంలో సొంత ఇల్లు కలిగి ఉన్నారు. అమ్మాయి నుండి కోరుకునేది 10వ తరగతి లేదా ఇంటరు లేదా డిగ్రీ చదివిన సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. చదువు 10th క్లాసు లేదా ఇంటరు లేదా డిగ్రీ చదివిన అమ్మాయిని కోరుకుంటున్నారు. వయసు వ్యత్యాసాన్ని 1 నుంచి 6 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసాన్ని 5 నుంచి 5.5 వరకు కోరుకుంటున్నారు. వీరికి కుల పట్టింపు ఉంది. కాపు కులానికి చెందిన అమ్మాయి మాత్రమే తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. కోరుకునే ప్రదేశం గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుకుంటున్నారు. ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి. ఆంధ్ర, తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం. 33 సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు తెలగ కుటుంబానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోడ్ V నంబర్ 1619. అబ్బాయి వివాహ స్థితి అన్మ్యారీడ్. అబ్బాయి పేరు శ్రీకాంత్. తల్లిదండ్రుల పేర్లు పరమేశ్వరరావు, రమణేశ్వరి. పుట్టిన తేదీ 6 జూలై 1987 సంవత్సరంలో ఉదయం 5:40 నిమిషాలకు హైదరాబాద్ సిటీలో హస్తా నక్షత్రంలో కన్యారాశిలో జన్మించారు. వీరి గోత్రం చెక్కిళ్ల గోత్రం. ఫెయిర్గా ఉంటారు.
ఎత్తు 5'9", బేకాం చదివారు. జియోలో మేనేజర్గా జాబ్ చేస్తూ నెల జీతంగా 30,000 రూపాయలను సంపాదిస్తున్నారు. వీరు అమ్మాయి నుండి కోరుకునేది చదువుకుని ఉద్యోగం చేస్తున్న సాంప్రదాయమైన కుటుంబంలోని అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. చదువు ఏదైనా డిగ్రీ చదివిన అమ్మాయిని కోరుకుంటున్నారు. ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కావాలి అని కోరుతున్నారు. వయసు వ్యత్యాసాన్ని 1 నుంచి 6 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసాన్ని 5.3 నుంచి 5.8 వరకు కోరుకుంటున్నారు. కుల పట్టింపు ఉంది. కాపు కులానికి చెందిన అమ్మాయి మాత్రమే తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. వీరు కోరుకునే ప్రదేశం ఆంధ్ర, తెలంగాణలోని తెలుగు అమ్మాయి కావాలి అని కోరుతున్నారు. ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి. ఆంధ్ర, తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం. 42 సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న కాపు తెలగ కుల కుటుంబానికి చెందిన అబ్బాయి యొక్క వివాహ ఛానల్ కోడ్ V నంబర్ 1620. అబ్బాయి యొక్క వివాహ స్థితి విడోవర్, 2వ వివాహానికి ఉన్నారు. అబ్బాయి పేరు వెంకటేశ్వరరావు, లేట్ వెంకట నారాయణరావు. పుట్టిన తేదీ 30 ఆగస్టు 1977 సంవత్సరంలో ఉదయం 5:10 నిమిషాలకు రావులపాలెం సిటీలో పూర్వభద్ర నక్షత్రం 3వ పాదంలో కుంభరాశిలో జన్మించారు. వీరి గోత్రం పైడిపాల గోత్రం, చామనచాయిగా ఉంటారు. ఎత్తు 5'6", డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ చేసి మారుతి కార్ల సర్వీస్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ నెల జీతంగా 40,000 రూపాయలను సంపాదిస్తున్నారు. వీరికి ఆస్తిపాస్తులుగా 3 ఎకరాల పొలం, 2 సొంత ఇల్లులు కలిగి ఉన్నారు. వీరు అమ్మాయి నుండి కోరుకునేది 10వ తరగతి లేదా ఇంటర్ చదివి మంచి కుటుంబంలోని సాంప్రదాయమైన అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. చదువు 10th క్లాసు లేదా ఇంటరు కోరుకుంటున్నారు. ఉద్యోగం ఇల్లాలుగా ఉండే అమ్మాయిని కోరుకుంటున్నారు. వయసు వ్యత్యాసాన్ని 1 నుంచి 5 సంవత్సరాల వరకు, ఎత్తు వ్యత్యాసం 5 నుంచి 5.5 వరకు కోరుకుంటున్నారు. వీరికి కుల పట్టింపు లేదు. వీరు కోరుకునే ప్రదేశం ఆంధ్రాలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉండే తెలుగు అమ్మాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు. ఈ పెళ్లి సంబంధపు ఫోన్ నంబర్లను ఉచితంగా పొందటానికి వీడియో డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వివరాలను చదవండి. ఆంధ్ర, తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ ప్రసారాలలో మరో సంబంధం చూద్దాం. ఆంధ్ర, తెలంగాణ ఉచిత కాపుకుల వధూవరుల వివాహ పరిచయ వేదిక వీడియోల ప్రసారం కొనసాగింపు జరుగుతూ ఉంటుంది.